హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, బయటికి ఫిష్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు బార్బిక్యూ చేసుకుంటున్నాము. మేము మార్నింగే లేచి చపాతీ వేసుకొని తిని స్టార్ట్ అయ్యాము. ఎలా చేసుకుంటాం బార్బిక్యూ అనేది చూపిస్తా. శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మొత్తం ప్రిపరేషన్స్. సమ్మర్ వస్తే చాలు బార్బిక్యూ ఖచ్చితంగా చేసుకుంటారు ఎవరైనా. ఈ సమ్మర్లో మేము చేసుకునేది ఫస్ట్ అన్నమాట. ఈరోజు లాస్ట్ ఇయర్ రాకేష్ ఉన్నప్పుడు చేసుకున్నాము. ఈ ఇయర్లో ఎండలు ఇన్ని డేస్ రాలేదు. ఇప్పుడు ఫిష్ తీసుకోవడానికి మసాలా బజార్ వచ్చాము. ఇక్కడ అయితే చాలా బల్క్లో కూడా దొరుకుతాయి. మనకి పెద్ద పెద్ద ఫిషెస్ దొరుకుతాయి బార్బిక్యూ కోసం. ఆఫర్స్ కూడా మంచిగా పెడతారు అప్పుడప్పుడు. మన లక్ ఉంటే మనం వెళ్ళిన రోజే ఆఫర్ కూడా ఉంటుంది. సీ ఫుడ్ అంతా దొరుకుతుంది, వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, అన్నీ సూపర్ మార్కెట్ లాగా. ఫిష్ తీసుకున్నాక కౌంటర్ దగ్గరకు వచ్చాక మనకి ఏ కట్లో కావాలని అడుగుతారు. ఇక్కడ 1 2 3 4 ఉంది కదా, అలా నెంబర్ చెప్తే మనకు ఆ షేప్లో కట్ చేసి ఇస్తారు. మిషన్తోనే కట్ చేస్తారు ఇక్కడ. తర్వాత టెస్కోకి వచ్చాము ఇంట్లో సామాన్ తీసుకోవడానికి. ఈ ట్రాలీ తీసుకోవాలంటే మన దగ్గర 1 పౌండ్ ఉండాలి. ఆ 1 పౌండ్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది లాక్. లాస్ట్లో మన కాయిన్ మనకు వచ్చేస్తుంది. అది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసిన తర్వాత లాక్ చేస్తే మన కాయిన్ మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా శివ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళ ఇంటి ముందు దిష్టి తగలొద్దని కుంకుమ పసుపు పెట్టారు ఎదురుగా. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. నైట్ లైటింగ్ కోసం చిన్న లైటింగ్, ఇక్కడ చైర్స్, టేబుల్, ఫుడ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి బార్బిక్యూ చేసే స్టాండ్. అవన్నీ అబద్ధాలు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంతా. ఒక క్విక్ హోమ్ టూర్ చేసేద్దాం వీళ్ళ హౌస్. ఇంకో ఇక్కడ మొత్తం మంచిగా చెట్లు వేసుకున్నారు వీళ్ళు. పుదీనా, ఇది పాలకూర కదా, పాలకూర. అది ఇది 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 బీన్స్, ఇది కొత్తిమీర, స్పినాచ్, కొరియాండర్, అది మింట్, ఇది అది కొరియాండర్. ఇవి ఏదో ఫ్లవర్స్ కదా, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఎగ్ ఏంది? ఎగ్ ప్లాంట్. ఇది బీన్స్. బ్రింజాల్ని ఎగ్ ప్లాంట్ అంటున్నాడు. ఎగ్ ప్లాంట్ అంటారా బ్రింజాల్? ఏంటిది ఇది? ఇది బ్రింజాల్. బ్రింజాల్ కాదు, నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు. అది బీన్స్, పెద్ద పెద్ద బీన్స్. లోపల చూద్దాం. లోపల ఏముండదు మా ఇంట్లో. ఇది కిచెన్, చాలా నీట్ గా ఉంటది. ఇది ఎంత బ్యాచులర్స్ రూమ్ అయినా కూడా వీళ్ళ ఇంట్లో రూల్స్ చూడండి. చాలా కష్టపడతాం. బౌల్స్ క్లీనింగ్. ప్లీజ్ కోఆపరేట్, అది ఇంపార్టెంట్. వీక్లీ రోటా వీళ్ళ ఇంట్లో. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేయాలన్నమాట. గుడి రూమ్ ఇది. మంచిగా దేవుణ్ణి పెట్టుకున్నారు. సపరేట్గా ఉంది కాబట్టి పెట్టుకున్నారు ప్లేస్. ఇది వచ్చేసి హాల్. ఇక్కడ వీళ్ళ క్లీనింగ్ రోటా ఎవ్రీ వీక్ 1, వీక్ 2, వీక్ 3 ఎవరెవరు చేయాలి అనేది క్లీనింగ్, హౌస్ క్లీనింగ్. ఇవి 2 వాళ్ళ బెడ్రూమ్స్. చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. బయట ఇక్కడ మనీ ప్లాంట్, మొత్తం ప్లాంట్స్ చాలా బాగా పెట్టుకుంటారు వీళ్ళు. దీపాలు కూడా పెట్టుకుంటున్నారా? కొత్త ప్లాంట్. ఇది హాల్లో బయట నుంచి విండో దగ్గర కొత్త ప్లాంట్ బాగుంది. ఇది అది కదా, కిరణ్ది ఫేవరెట్ స్పాట్ ఇది. దిస్ ఇస్ మై వరల్డ్. ఎందుకంటే ఇక్కడ గాల్లో మేఘాలు ఊదుతుంటాడు అనమాట. సిగరెట్ కాలిస్తే అసలు ఎలా ఊతాడంటే రింగులుగా ఊతాడు సార్. సినిమాలో హీరో అలా చేస్తే మనం క్లాస్ కొట్టి విజులు వేయమా? పెళ్లి పీటల మీద కూడా రింగులు ఊతాడు, పడిపోతుంది. గషి వస్తున్నాడు చూడండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి గేట్, గార్డెన్. అది వద్దామని నచ్చిండు. రోస్మెరీ ఇక్కడ పెట్టడానికి చూసిన. ఇండియాలో
ఇండియాలో రోస్మెరీ డబ్బులు ఇచ్చుకుంటారు, ఇక్కడ మొత్తం కొట్టి కింద పడేసుకుంటారు. సో వేస్ట్ అక్కడ కాస్ట్లీ కదా మనకి, వేస్ట్ ఎందుకు చేయడం అని అన్న తీసుకొచ్చిండు. ప్లాన్ చూసాను. బార్బిక్యూ చేసుకోవడానికి ఇక్కడ కోల్ దొరుకుతుంది, బొగ్గుతోనే కదా బార్బిక్యూ చేసుకునేది. అవి కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ షాప్స్లలో కూడా దొరుకుతుంది, ఇట్లా బ్యాగ్స్లలో ఉంటుంది, మనం కొనుక్కొచ్చుకోవాలి. కిరోసిన్ కూడా ఉంటుంది ఫైర్ రావడానికి, అది వేసేసి ఇలా మనం ఆ బొగ్గులు కాల్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి. కాలిన తర్వాత గ్రిల్ పెట్టేసి వేసేసుకోవడమే. మ్యారినేట్ చేసిన చికెన్, మేము ఫిష్ కూడా ఫస్ట్ గ్రిల్ మీద పెట్టాము, కాకపోతే అది సరిగ్గా అవ్వలేదు, మొత్తం స్టిక్ అయిపోతుంది. ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది కాబట్టి అందుకని ప్యాన్ పెట్టి వేస్తున్నాము. రేపు బీచ్కి వెళ్తున్నాము. రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.